హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. రోజైతే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక ట్రిప్కి అయితే వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళాము, అసలు మా ప్రయాణం ఎలా సాగింది, ఈ 3 days ట్రిప్లో మేము ఏం చూసాము, ఎలా మేము స్పెండ్ చేసాము అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వ్లాగ్ అయితే షూట్ చేశాను. మేమైతే ఈ ట్రిప్ని చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి చాలా నచ్చింది. ఈ వ్లాగ్లో ఓన్లీ ఫస్ట్ డే మా ట్రిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, మేము ఏ రిసార్ట్లో స్టే చేసాము, అలాగే ఫస్ట్ రోజు మేము ఏమేం విజిట్ చేసాము అని ఇన్ మై ట్రిప్ అనే వ్లాగ్తో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము మన ఈ వ్లాగ్లోకి అయితే వెళదాం. మేము కోల్కతా నుంచి అందమైన సముద్ర తీరమైన దిగా వైపు మా ప్రయాణం అయితే మొదలైంది. ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 7కి అయితే క్యాబ్లో అయితే స్టార్ట్ అయ్యాము. మా ప్రయాణం కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ మీదుగా సాగింది. ఈ హౌరా బ్రిడ్జ్ ఫుల్ వీడియో ఛానల్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోను కూడా మీరు చూడొచ్చు. మేమైతే హౌరా బ్రిడ్జ్ని క్రాస్ చేసి దిగా వైపు మా ప్రయాణాన్ని కొనసాగుతుంటే ఇక మిడిల్లో ఒక చోట అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే మేము క్యాబ్ని స్టాప్ చేసాము. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి టిఫిన్ ప్లస్ లంచ్లోనికి పూరి అలాగే ఆలూ కుర్మా, ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పులిహోరని అయితే ప్రిపేర్ చేసి అయితే తీసుకొచ్చాను. మాతో పాటు క్యాబ్ డ్రైవర్కి కూడా పూరి అలాగే ఆలూ కుర్మాను తినిపించాము. ఇక దిగా వైపు వెళ్ళే మా ప్రయాణంలో దారిలో ఎటు చూసినా కూడా పచ్చని పొలాలు, ఎటు చూసిన వాటరు ఎంతో పచ్చగా ఆహ్లాదకరంగా ఉందంటే అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా, కళ్ళకు ఎంత కనువిందుగా అనిపించిందో మాటల్లో అయితే చెప్పలేను. ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు అలాగే అరటి చెట్లు. ఇవి తోటలు కాదు ఫ్రెండ్స్, అవి అడవుల్లో వాటంతట అవే వర్షాలకు పెరిగినవన్నమాట. ఎటు చూసిన పచ్చని పొలాలు. అసలు మేము వెళ్ళిన రోజు ఎండ లేదు, లైట్గా రెయిన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. అసలు ఆ క్లైమేట్ మేము అలా జర్నీ చేస్తుంటే ఎంత మనసుకి మైండ్కి ఎంత హాయిగా అనిపించిందో నేనైతే మాటల్లో చెప్పలేను. కోల్కతా నుంచి ఈ దిగాకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు 4 hours అయితే పట్టింది. మేము స్టార్ట్ అయినప్పుడైతే రెయిన్ ఫాలింగ్ అయితే లేదు. మేము ఇంకా దిగా సిటీకి చేరుకోబోయే ముందైతే చిన్న చిన్న జల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఫైనల్లీ మేము సిటీని అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కనిపిస్తుంది అది మన దిగా యొక్క ఎంట్రన్స్ అన్నమాట సిటీకి. ఇంకా మేము సిటీ బయటనే ఉన్న ఒక రిసార్ట్లో అయితే రూమ్ అయితే బుక్ చేసాము. రిసార్ట్ నేమ్ వచ్చి రిసార్ట్కి సీ వ్యూ అన్నమాట. ఇక మెల్లగా క్యాబ్ అయితే రిసార్ట్ లోపలికైతే ఎంటర్ అయ్యి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మేము రిసెప్షన్ దగ్గర క్యాబ్ అయితే ఆపారు. అక్కడికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర మనం బుక్ చేసుకున్న డీటెయిల్స్ చూపించి కీస్ అయితే తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ అయితే పర్లేదు, నీట్గానే చక్కగా ఉంచారు. ఇక్కడ మనకు ఒక సింగిల్ బెడ్ అలాగే ఒక డబల్ బెడ్ని అయితే ఇక్కడ రూమ్లో మనకు అవైలబిలిటీలో అయితే ఉన్నవి. ఇక్కడ బాల్కనీ నుంచి ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వ్యూ. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా ఫ్రెండ్స్?
ఇక ఇక్కడికి వచ్చి అక్కడ కనిపిస్తున్న స్విమ్మింగ్ పూల్ని చూడగానే పిల్లలు మమ్మీ ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ పూల్కు వెళ్ళాలని ఒకటే గొడవ చేశారు. ఇంకా సరే అని వాళ్ళకు డ్రెస్సెస్ చేంజ్ చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్ళాను. మేము హోటల్లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు లైట్గా అయితే రెయిన్ ఫాలింగ్ అవుతూ ఉన్నది. మేము ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పటికైతే రైన్ ఆగిపోయి లైట్గా ఎండ అయితే వస్తూ ఉంది. సరే అని స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగి ఆడుకుంటున్నాము. అక్కడ మేము చాలా టైం అయితే స్పెండ్ చేసాం కదా. మేము అక్కడ ఉన్నప్పుడే మళ్ళీ రెయిన్ ఫాలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అస్సలు అట్లా ఎండలో మనం స్విమ్ చేస్తే అదొక ఫీల్ అన్నమాట. కానీ రెయిన్ పడుతూ ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో రెయిన్లో స్విమ్ చేస్తుంటే అస్సలు అది ఒక డిఫరెంట్ ఫీల్ అన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము స్విమ్మింగ్ పూల్లో. ఆ క్లైమేట్లో రెయిన్ ఫాలింగ్లో చూసారా చక్కగా. స్విమ్మింగ్ పూల్లోనే మాకు ఒక 2 o'clock వరకు అయితే అయిపోయింది టైము. తర్వాత అయితే రూమ్కి అయితే వెళ్ళి ఒకసారి పిల్లలకి హాట్ వాటర్తో అయితే మళ్ళీ స్నానం అయితే చేయించాను. మేమైతే ఆల్మోస్ట్ 12 o'clockకి స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగాము. ఇక్కడ ఎంజాయ్ చేస్తూనే మాకు సుమారుగా టైము 2:30 అలా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళి మరొకసారి పిల్లలకైతే వేడి వాటర్తో బాత్ అయితే చేయించి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోరతో పాటు మేము రోటీస్ అలాగే దాల్ అయితే కర్డ్ ఆర్డర్ అయితే ఇచ్చాము సింపుల్గా. ఇంకా లంచ్ అయితే చక్కగా చేసేసి కొద్దిసేపు అయితే రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఈరోజు వర్షం పడుతుంది కదా. ఇంకా నైట్ వర్షం ఆగితే బీచ్ నైట్ వ్యూ బాగుంటుందని చెప్పి వెళ్ళాలని చెప్పి ఇంకా అందరం కూడా ఈవినింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మనం ఇంకా దిగా బీచ్ నైట్ వ్యూ చూడడానికైతే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఓల్డ్ డిగా అంటే ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఓల్డ్ డిగా న్యూ డిగా అని. ఈరోజు నైట్ వ్యూ కోసమని మనం ఓల్డ్ డిగా బీచ్ దగ్గరికి అయితే చేరిపోయాము. ఇక్కడ ప్రత్యేకంగా ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఎక్కువ రష్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఈవినింగ్ నుంచే మనకు షాప్స్ కానీ ప్లస్ ఏమైనా సీ ఫుడ్స్ కానీ అన్నీ కూడా ఈవినింగ్ టైమ్స్లోనే ఓపెన్ చేస్తారు. డే టైంలో అయితే ఓపెన్లో ఉండవు. ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే అందరూ కూడా ఇక్కడ నైట్ వ్యూ కోసం అని ఇక్కడికి వస్తారు. ఇక్కడ మనకు చాలా రకాల హోమ్ డెకర్ ఐటమ్స్ అలాగే చిన్న చిన్న జ్యువెలరీస్ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి మనం షాపింగ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. ఇక మేమైతే చూసారా అలలు ఎంతగా ఎగిసిపడుతున్నాయో. ఇక్కడ ఈ స్టోన్స్ అన్నీ కూడా వేసున్నారు. సముద్ర తీరం పొడవునా ఇలాంటి స్టోన్స్ అయితే వేసి ఉన్నారు. అందరూ కూడా ఆ స్టోన్స్ పైన కూర్చుని ఆ సముద్ర తీరానికి తాకుతున్న అలల శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి థ్రిల్లింగ్గా అనిపించింది. మేము కూడా ఇక్కడ ఈ స్టోన్స్ పైన అయితే కూర్చున్నాము. మేము ఇంకా ఇక్కడ కూర్చుని మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన సీ ఫుడ్స్ని అయితే మేము ఆర్డర్ ఇచ్చాము.
उधर आके देता हूँ पैसा मैं। ना ना এই দিনটা দাম 12 টাকা ছিল ওই দিনটা দাম మా సైకిల్ కిచెన్ లోడ్ కావాలమ్మా कहाँ चला गया? होगा जी लोग थोड़े चार्ज नहीं ठीक है जी। फोन मत करो। చక్కెర లేదు ఇట్లా చేదు గుర్తు కొంచెం నేనైతే ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చూశాను, నచ్చింది. ఓన్లీ ఇది 100 రూపీస్ చెప్పిందాం, అయితే నేను 90 రూపీస్కి అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. पूरा लंबा है इसमें से लगाने के लिए। ఇవన్నీ కూడా సముద్రంలో దొరికే గవ్వలు, అలాగే స్టోన్స్ ఉంటాయి కదా, వాటితో అంటే సీ సెల్స్ ఉంటాయి కదా, వాటితో చేసిన ఐడల్స్ అన్నమాట. మనము ఇంట్లో డెకరేషన్గా అయితే మనము వాడుకోవడానికి, పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా మరి అంత కాస్ట్లీ అయితే లేవు, బాగున్నాయి. ఆల్మోస్ట్ మేమైతే మొత్తం ఈ ఓల్డిగా బీచ్ మొత్తం కూడా చక్కగా తిరిగేసాము. ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము చకచక ఆటో అయితే ఎక్కేసి తిరిగి మళ్ళీ రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రిసార్ట్లోనికి వెళ్తూనే ఎంట్రన్స్ గేట్ దగ్గరే మనకు సైడ్లో అయితే కనుక పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. అంటే ఉయ్యాల, అలాగే జారుబండ అలాంటివన్నీ పెట్టారు. పిల్లలైతే చక్కగా అక్కడ బీచ్ దగ్గర సీ ఫుడ్ అయితే తిన్నారు కదా,
చక్కగా ఇక్కడ కొద్దిసేపు ఆడుకుంటామని చెప్పేసరికి నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. చక్కగా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకున్నారు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయి చక్కగా కొద్దిసేపు తర్వాత మళ్ళీ మేము డిన్నర్ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా, రూమ్కి అయితే తెచ్చారు. చల్లగా తినేసి పడుకుండిపోయాము. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మా మార్నింగ్ ఎలా స్టార్ట్ అయిందో అని నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇది మా దిగా ట్రిప్లో ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నెక్స్ట్ డే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.